భారతదేశ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్న ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్ఐఏ అధికారులు సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జాట్ను అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉంటే చాలా కీలక విషయాలు, భయాందోళన గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. కొంతమందిని దేవేంద్ర సింగ్, అలాగే కొంతమంది ఐఎస్ఐ పర్సన్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మోతీరామ్ జాట్ సిఆర్పిఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడు. అతన్ని విచారించేటప్పుడు ఎన్ఐఏ అధికారులకు చాలా కీలక విషయాలు చెప్తున్నాడు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్ట్ పేరిట మోతీరామ్తో ఒక మహిళ పరిచయం చేసుకుంది. ఆ మహిళ తనను తాను పాకిస్తాన్కు చెందిన ఒక న్యూస్ రిపోర్టర్గా పరిచయం చేసుకుంది. ఆ మహిళ చెప్పే మాటలు విని మోతీరామ్ చాలా రహస్య సమాచారాన్ని ఆ మహిళకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఆ మహిళ ఆ రహస్య సమాచారాన్ని తీసుకుని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు ఇచ్చింది. ఆ తర్వాత 2 నెలల తర్వాత అదే ఛానల్కు చెందిన జర్నలిస్ట్ అంటూ మోతీరామ్ను కలిశాడు పాకిస్తాన్ ఆర్మీ అధికారి. పెహల్గామ్ దాడికి సరిగ్గా వారం రోజుల ముందు వరకు ఈ మోతీరామ్ జాట్ పెహల్గామ్లోనే ఉద్యోగ విధులు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. వారం రోజుల ముందు వరకు కూడా, అంటే అక్కడున్న సమాచారాన్ని అంతా కూడా, పెహల్గామ్లో ఉన్న సమాచారాన్ని పూర్తిగా ఈ మోతీరామ్ జాట్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు అందజేశాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులు జర్నలిస్టుల పేరుతో ఇక్కడ సిఆర్పిఎఫ్ ఏఎస్ఐతో పాటు మరికొంతమందితో వాళ్ళు మాట్లాడి ఇక్కడి సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తూ ఉన్నారు. సో ఇలా నిజానికి ఒకటి, అసలు పాకిస్తాన్కు చెందిన వ్యక్తులు అనగానే వాళ్లతో ఏ విషయమైనా షేర్ చేసుకోవటం మంచిది కాదు. ఇక్కడ పాకిస్తాన్ జర్నలిస్ట్ అని చెప్పినప్పుడు అలాంటి పాకిస్తాన్కి చెందిన టీవీ ఛానల్ జర్నలిస్టులు ఎవరైనా వస్తే వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ జర్నలిస్టులు ఉగ్రవాదులకు పెద్ద తేడా లేదు అని అనిపిస్తుంది. ఒక మహిళ తనను జర్నలిస్ట్ అని చెప్పుకొని ఈ సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జాట్తో మాటలు కలిపి అతనితో సాన్నిహితంగా ఉంటూ చాలా దేశ రహస్య సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కు చేరవేసింది. ఎన్ఐఏ అధికారులు మోతీరామ్ను ప్రశ్నించే కొద్దీ చాలా సంచలన విషయాలు, భయాందోళన గొలిపే విషయాలే బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా ఎంతమంది ఇలాంటి మోతీరామ్ జాట్లు ఇంకా ఎంతమంది మన సిఆర్పిఎఫ్లో ఉన్నారో, లేదంటే భద్రత సంబంధించిన విషయాలను చూస్తూ ఉన్నారో, వాళ్ళు ఎంతమంది పాకిస్తాన్తో టచ్లో ఉన్నారో అనే విషయం కూడా ఇప్పుడు భయాందోళన వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి సచిన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సచిన్, ఇప్పటికే దేశంలో చాలా చోట్ల ఉగ్రవాదుల కదలికలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో మోతీరామ్ జాట్ సిఆర్పిఎఫ్లో ఏఎస్ఐగా పనిచేస్తూ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేశాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్కు చెందిన వ్యక్తులు, పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లు జర్నలిస్టుల ముసుగులో ఇక్కడికి వచ్చి మన అధికారులతో మాట్లాడుతున్నారనే విషయాలు, భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఇంకా ఎంత రహస్య సమాచారాన్ని బహుశా వీళ్ళ ద్వారా పాకిస్తాన్కు చేరవేసి ఉండొచ్చు? ఈ విషయాలు తెలుస్తూ ఉంటే ఎంత భయాన్ని గొలుపుతుంది? రోహిత్, ఇక్కడ చాలా డెలికేటెడ్ ఇన్ఫర్మేషన్, చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ చేరవేసినట్టుగా తెలుస్తోంది. అది కూడా 2023 నుంచి అనేది ఆందోళన కలిగిస్తున్న అంశం. మరి ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా పర్యటన కావచ్చు, లేకపోతే దాంతో పాటు మరికొన్ని ఘటనలకు సంబంధించి కావచ్చు, కీ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నవాడు. అసలు ఎలా జరిగిన అంశానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు పూర్తి స్థాయిలో. అది కూడా ఈ వ్యక్తిని పట్టుకునే ముందు 2-3 వారాలు ఏకంగా కీలకమైన ఫోకస్ పెట్టారు. అంటే కన్నీరు ఉంచారు, నిఘాని పూర్తిగా ఫోకస్ చేశారు. ఆ క్రమంలోనే 2-3 రోజులు నిఘా పెట్టిన తర్వాత ఇతగాడి వ్యవహారం బయటపడింది. పెహల్గామ్ ఘటనకి కొద్ది రోజుల ముందు ఇతగాడు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా కీలకమైన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి పంపించేవాడు. ఇది ఎలా జరిగిందంటే కనుక, ముందుగా ఒక మహిళ, ఇది హనీ ట్రాప్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ఉంటుంది, ఆ పేరు ఏదైనా కావచ్చు, హనీ ట్రాప్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా, ఒక జర్నలిస్ట్ గా గట్టు నేషనల్ మీడియాలో ఒక రినౌన్డ్ ఛానల్ పేరుతో, ఒక రినౌన్డ్ ప్లాట్ఫామ్ పేరుతో పరిచయం ఏర్పరచుకున్న తర్వాత మాట కలిపిన తర్వాత ఇన్ఫర్మేషన్ కి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కొద్ది మొత్తంలో డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. దాదాపు 3,000 లేకపోతే 3,500 అలా డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఈ మహిళ ఈ వ్యక్తితో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం ప్రారంభించిందో అప్పుడు పాకిస్తాన్ కి సంబంధించిన అధికారులుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా పాకిస్తాన్ అధికారులే.
మనం మీకు గుర్తుంటే కనుక రీసెంట్ గా ఇద్దరు అధికారులను మనం పంపించేస్తాం పాకిస్తాన్ కి. వీళ్ళు దీంట్లో కీలకమైన భాగస్వాముల అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, ఇలా ఒకరి తర్వాత ఒకరిని అంటే ఆ పాకిస్తాన్ కి సంబంధించిన అధికారి జర్నలిస్ట్ రూపంలో ఇక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యాడు. అప్పుడు దాదాపుగా 12,000 రూపాయలను నెలకు అడిషనల్ గా పంపించేవారు అనేది జాతీయ మీడియా కథనం తెలుస్తూ పేర్కొంది. ఈ సంచలనంగా మారింది. ఈ వ్యక్తి ఇక్కడతో ఆగలేదు. ఎప్పుడైతే ఘటన తెలిసిందో బహుశా ట్రాన్స్ఫర్ కి సంబంధించి అదే జరుగుతుంది. అప్పుడు ఢిల్లీకి పంపించిన తర్వాత కూడా ఢిల్లీ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తను వాళ్ళతో చేసిన చాట్ కావచ్చు, లేకపోతే ఫోన్ కాల్ కావచ్చు, షేరింగ్ కావచ్చు, ఇవేవి తన హిస్టరీ డిలీట్ చేయలేదు. ప్రస్తుతం హిస్టరీని రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కూడా. అంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఇక్కడ మనకి పహల్గామ్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించు అప్పుడు కూడా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, లేకపోతే భారత ప్రభుత్వం మాట చెప్పుకొచ్చింది. జర్నలిస్టుల ముసుగులు పాకిస్తాన్ ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ఈ అధికారులు కావచ్చు, వీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తామని ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీళ్ళు బహుశా అప్పటి నుంచే దీని మీద నిఘా పెట్టి ఉంటారు. ఆపరేషన్ సింధూర్లో ఎంగేజ్ కారణానికి విషయం బయటకి పొక్కుపోయి ఉండవచ్చు. బట్ అప్పటి నుంచి నిఘా పెట్టిన తర్వాత ఒక్కొక్కరిని కూడా అసలు ఇంతకీ వీళ్ళకి కాంటాక్ట్ లో ఉండింది ఎవరు అనే కోణంలో ఇప్పుడు జరుగుతోంది. ఎందుకంటే జర్నలిస్ట్ ముసుగులో వచ్చిన అమ్మాయికి సంబంధించి ఇక్కడ ఎలా ప్లేస్మెంట్ వచ్చింది, అసలు ఇక్కడ ఎలా ఉండింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కాంటాక్ట్ చేయించారు, ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉండింది, అట్ ద సేమ్ టైం డానిష్ తో ఏమైనా కాంటాక్ట్ లో ఉండిందా, డానిష్ తో పాటు ఇంకొక అధికారికి సంబంధించిన విధంగా మనం పాకిస్తాన్ కి నాన్ టెండర్ కింద పంపించేద్దాం. వీళ్ళకి ఎటువంటి కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు ఇది కనుక బయటపడితే మరికొంతమంది పాకిస్తాన్ అధికారులు అంటే ఇక్కడ ఎంబసీలో ఉండే పాకిస్తాన్ కి సంబంధించిన అధికారుల మీద కూడా బహుశా మళ్ళీ ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ వ్యక్తి ద్వారా ఎందుకంటే కీలకమైన ఇప్పటికీ సస్పెండ్ చేశారు. జూన్ 6 వరకు కూడా కస్టడీ విధించిన పరిస్థితి ఉంది. ఇక్కడ స్పెషల్ టీం ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుందో ఇది బియాండ్ ఉంది. అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అర్థమైంది. అప్పుడు పూర్తిగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగిన తర్వాత అతగాడి డేటాని చూస్తున్నప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అనే పేరు ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. అంటే చాలా కీలకమైన డేటా. ఎటువంటి కీలకమైన డేటా? ఇటు హోంమంత్రి అమిత్ షా కావచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ కి సంబంధించి కావచ్చు, భద్రతా ఏర్పాట్లు కావచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలంటే రోహిత్, ఈ పహల్గామ్ ఘటన తర్వాత దాదాపుగా 50 లొకేషన్స్ లో సెక్యూరిటీ ఎలా ఉంది అనేది ఈ వ్యక్తి అటు పాకిస్తాన్ కి సంబంధించి పంపించాడనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన తర్వాత కూడా ఎటువంటి బెంగా లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా, ఎటువంటి భయం లేకుండా మన గుట్టుని వాళ్ళ చేతిలో పెట్టే ప్రయత్నం చేశాడు. ఇలాంటి దుర్మార్గుల్ని ప్రస్తుతం పట్టుకునే ప్రయత్నంలో ఉంది ఎన్ఐఏ. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఇందుకే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా పొందాడు, ఎవరెవరు, ఎందుకంటే ఎప్పుడైతే అధికార రూపంలో ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఎవరికి పంపించాడు అనేది చాలా కీలకంగా మారుతోంది. దాంతో పాటు ఎవరైనా ఉగ్రవాదం చేసే ప్రయత్నం చేశాడా, స్లీపర్ సెల్స్ హెల్ప్ అయ్యే ప్రయత్నం చేద్దాం, ఇవన్నీ కూడా జరుగుతుంది. దాదాపుగా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ కూడా సందర్భంలో 3,000, 12,000 రూపాయలు కూడా వాళ్ళు చెల్లించినట్టుగా, 12,000 రూపాయల వరకు కూడా చెల్లించినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇంకా లోతైన దర్యాప్తు జరగాల్సిన పరిస్థితి ఉంది. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. రైట్ సచిన్, ఎన్ఐఏ విచారణలో చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. ఇంతకుముందే మనం చూసాం, వరంగల్లో 2 ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. 2 ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఇక్కడ పేలులకు పాల్పడుతున్న వాళ్ళని మన హైదరాబాద్లో అదుపులోకి తీసుకుంది. విజయనగరానికి చెందిన వ్యక్తిని కూడా ఎన్ఐఏ అధికారులు ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు పాకిస్తాన్కి రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నది సిఆర్పిఎఫ్లో ఉన్న ఏఎస్ఐ మోతీరామ్ అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా నిర్ఘాంతపోయారు. సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ మోతీలాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తుంటే చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి జర్నలిస్టుల ముసుగులో తాము జర్నలిస్టులం, ఒక ప్రముఖ ఛానల్కు చెందిన జర్నలిస్టులం అని చెప్పుకుంటూ వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు, పరిచయాలను ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత దేశ రహస్యానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని తీసుకొని పాకిస్తాన్కి చేరవేస్తున్నారు. నిజానికి ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన మోతీరామ్ జాట్ పహల్గామ్ ఘటన జరగడానికి వారం రోజుల ముందు అక్కడే విధులు నిర్వహించాడు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మహిళతో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ మహిళ తను జర్నలిస్ట్గా పరిచయం చేసుకుంది. ఆమె జర్నలిస్ట్గా పరిచయం చేసుకున్న తర్వాత చాలా కీలక సమాచారాన్ని రాబట్టి
ఆమె పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత మరో 2 నెలల తర్వాత పాకిస్తాన్కి చెందిన ఒక వ్యక్తి వచ్చి మోతీ రామ్ను కలిశారు. అదే ఛానల్కు చెందిన జర్నలిస్ట్ అంటూ పాక్ ఆర్మీ అధికారి అక్కడికి వచ్చాడు. పెహల్గాంలో ఉన్న పరిస్థితిని అంతటినీ కూడా అంచనా వేశారు. ఇక్కడ సైనిక ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ సమాచారాన్ని అంతటినీ కూడా ఈ మోతీరామ్ పాకిస్తాన్కు చెందిన ISIకు చేరవేస్తున్నాడు. అయితే పాకిస్తాన్కు చెందిన జర్నలిస్టుల ముసుగులో భారతదేశానికి వచ్చి అధికారుల దగ్గరికి వచ్చి, అంటే సహజంగా జర్నలిస్టులు అన్న తర్వాత అధికారులతో యాక్సెస్ కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ రకమైనటువంటి దారిని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. సో జర్నలిస్టులు అని చెప్పి అధికారులతో మాట్లాడి ఇలాంటి మోతీరామ్ లాంటి వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ నుంచి చాలా కీలకమైనటువంటి సమాచారం, మోతీరామ్ లాంటి వాళ్ళకు పెద్ద ఎత్తున డబ్బులు ఆశ చూపించి దేశ సమాచారం, రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారు. మోతీరామ్ అరెస్ట్ తర్వాత మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా ఇలాంటి వాళ్ళు CRPFలోనూ మరొక చోట కీలకమైన పోస్టుల్లో చాలామంది ఉంటారు అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా మోతీరామ్ ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.